రైల్వే స్టేషన్లలో మానవ అక్రమ రవాణాపై రైల్వే పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నంద్యాల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పశ్చిమ బెంగాల్, బీహార్ నుంచి బెంగళూరుకు అక్రమంగా తీసుకొస్తున్న 6 మంది పిల్లలను రక్షించారు. 12 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలను నగరంలోని చిన్న తరహా పరిశ్రమల్లో పనులు చేయించడానికి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఆపరేషన్ యాక్షన్ అగైనెస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ లో భాగంగా ఆర్పీఎఫ్, నంద్యాల సిబ్బంది, ఎన్జీఓఎస్ సహకారంతో హౌరా నుంచి యశ్వంతపూర్ వెళ్లే రైలుతో ప్రయాణిస్తున్న పిల్లలకు రక్షించారు. గిద్దలూరు నంద్యాల మార్గ మధ్యలో వీరిని గుర్తించామని నంద్యాల రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ సిఐ రవీంద్ర, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ స్వప్న ప్రియదర్శిని తెలిపారు. ప్రతి సంవత్సరం వేలాది మంది మహిళలు, పిల్లలను నిందితులు అక్రమ రవాణా చేస్తున్నారు. అక్రమ రవాణాకు రైళ్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందుకే రైళ్లను తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. గుడ్ ఈవినింగ్ మీడియా మిత్రులకు. ఈ రోజు మేము బాలురు అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో మేము స్పెషల్ ట్రైన్ లో మేము రైడ్స్ కండక్ట్ చేసినామండి. బీబీఏ నంద్యాల అండ్ గుంటూరు సిఐబి, మా ఆర్పిఎఫ్, మిగతా అందరి కోఆర్డినేషన్ తోనే ట్రైన్ నెంబర్ 22831 ఎక్స్ప్రెస్, ఇది హౌరా నుండి యశ్వంత్పూర్ వెళ్లే స్పెషల్ ఎక్స్ప్రెస్. దీంట్లో భాగంగా మేము మాకు సమాచారం నిమిత్తం అందగానే మేము ట్రైన్ లో మొత్తం సెర్చ్ చేసినాము. వీళ్ళ ద్వారా తెలిసి మొత్తం ఎక్కడెక్కడ చిన్నపిల్లలు అక్రమ రవాణా చేస్తున్నారనే ట్రాఫికర్స్ మేము గుర్తించి వారిని గిద్దలూరు మరియు నంద్యాల రైల్వే స్టేషన్ల మధ్యన వారిని గుర్తించేసి నంద్యాల రైల్వే స్టేషన్ లో దించి విచారించి ఆ పిల్లలు 6గురిని మేము వాళ్ళని రెస్క్యూ చేసి పిల్లలను హోమ్ కు తరలించడం జరిగింది. మరియు వాళ్ళు ట్రాఫికర్స్ ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్నారో వారి మీద తగు చర్య నిమిత్తము రైల్వే పోలీసు నంద్యాల వారికి అప్పగించడం జరుగుతుంది. ఈ అంతటిలో ఈ ఎపిసోడ్ లో ముఖ్యంగా బీబీఏ నంద్యాల వాళ్ళు, నీడ్స్ మరియు ఇతర డిసిపిఓ నంద్యాల వాళ్ళు, వీళ్ళ సహకారం ఎంతో ఉన్నది. ఇలాంటి రైడ్స్ అనేది ఎవ్రీ మంత్ మనకు జరుగుతాయి. ప్రత్యేక సమాచారం ఎప్పుడు వచ్చిందంటే నెలతో సంబంధం లేకుండా మేము ఎప్పుడైనా రైడ్స్ వచ్చి పిల్లలను అక్రమంగా ఎవరైనా రవాణా చేస్తే వాళ్ళ మీద తగు చర్య తీసుకుంటామండి. నంద్యాల ప్రజలకు శుభ సాయంత్రం అండి. ఈరోజు డిసెంబర్ 11వ తేదీన మాకు బీబీఏ మరియు హర్ట్స్ మరియు నీడ్స్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ నుండి ఒక డ్రైవ్ అనేది 22831 హౌరా ఎక్స్ప్రెస్ టు యశ్వంతపూర్ వెళ్ళేటువంటి ట్రైన్ లో డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ట్రైన్ లో ముఖ్యంగా గిద్దలూరు మరియు నంద్యాల ప్రాంతంలో ఈ సమీపంలో 6 పిల్లలను అక్రమంగా ట్రాఫికర్స్ రవాణా చేయడం అనేటువంటి గుర్తించడం జరిగింది. వెంటనే బీబీఐ వారు రెస్క్యూ చేసి ఆ యొక్క 6 పిల్లలను, వారు ముఖ్యంగా వారి యొక్క వయసు ప్రతి ఒక్కరిది గమనించినట్లయితే 13 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారు. వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. అలాగే ఆర్పిఎఫ్ వారి యొక్క సహకారంతో వాళ్ళు నంద్యాల స్టేషన్ కి తీసుకొని వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేయడం జరిగిందండి. సో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసిన తదుపరి తెలిసినటువంటి ఇది ఏంటంటే వాళ్ళందరినీ ఒక పనుల కోసము అక్రమంగా తరలించడం జరుగుతుంది. సో వీళ్ళను మేము ఆల్రెడీ సిడబ్ల్యూసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో సిడబ్ల్యూసి వాళ్ళు రేపు వాళ్ళ యొక్క పవర్స్ తో, వాళ్ళ యొక్క ఆర్డర్స్ ని, ఓరల్ ఆర్డర్స్ తో వాళ్ళని ఏదైనా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ లో పెట్టడమా లేకపోతే పేరెంట్స్ కి రీపాట్రియేట్ చేయడం అనేది డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ పేరెంట్స్ కూడా లేనట్లయితే ఆ పిల్లల్ని ఆ యొక్క స్టేట్ లో ఉన్నటువంటి చిల్డ్రన్ హోమ్స్ కి కానీ సమ్మదర్ సెంటర్స్ కానీ తరలించడానికి జరుగుతుంది. ఈ అంతటి దాంట్లో ముఖ్యంగా పాల్గొన్నటువంటి ఆర్పిఎఫ్ కోఆర్డినేషన్ ఇచ్చినటువంటి ఆర్పిఎఫ్ సిఐ సార్ గారికి, అలాగే బీబీఏ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కి, అలాగే నీడ్స్, అలాగే హర్ట్స్, అలాగే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నంద్యాల, వీళ్ళందరూ కూడా దీంట్లో భాగంగా ఉండి పిల్లలను రెస్క్యూ చేసి వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇటువంటివి రైట్స్ అనేటువంటివి ఎటువంటి ఈ నెలలో జరగాలి, ఆ నెలలో జరగాలని కాకుండా ఎక్కడెక్కడైతే సస్పెక్టెడ్ ఇష్యూస్ అనేటువంటివి చూస్తుంటామో వెంటనే మాకు వచ్చిన సమాచారం మేరకు మేము ఆ స్థలానికి వెళ్ళటం కానీ, లేదు అంటే ఆర్పిఎఫ్ గారికి సమాచారం ఇవ్వటంతో ఈ యొక్క పిల్లల్ని రెస్క్యూ చేయడం అనేది జరుగుతుంటుంది. సో తదుపరి మీకు కూడా ఎవరికైనా ఇటువంటి పిల్లలు మీరు అక్రమంగా వారు పనులకు కానీ ఇంకా ఇతర వేటికైనా కానీ మీరు గుర్తించినట్లయితే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి జిల్లా బాల సంరక్షణ విభాగంకి మీరు తెలపగలరు. లేదు అంటే చైల్డ్ హెల్ప్ లైన్ ఉంది 1098, దానికైనా మీరు సంప్రదించగలరు. ఇంకా లేదు అనుకుంటే మీరు లోకల్ గా ఉన్నట్లయితే మన రైల్వే స్టేషన్ పరిధిలో కానీ మీరు గుర్తించినట్లయితే అటువంటి పిల్లల్ని అక్రమంగా
మీరు ట్రైన్ లో తీసుకొని వెళ్తున్నా అటువంటి జ్యూరిస్డిక్షన్ లో ఉన్న రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకి అప్పచెప్పచ్చు. లేదు పబ్లిక్ లో ఉన్నట్లయితే జనరల్ పోలీస్ కి, లేదు అంటే జిల్లా బాల సంరక్షణ విభాగం వాళ్ళకు కూడా మీరు తెలియపరచవచ్చు. థ్యాంక్ యూ.